జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 20 శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు ఒక గుత్తిగా స్టడీ చేస్తున్నాం. ఈరోజు 22వ శ్లోకం గురించి తెలుసుకోవాల్సి ఉంది. కిందటి వీడియోలో ఆత్మ సుఖం గురించి తెలుసుకున్నాం, ఆత్మ జ్ఞానం గురించి. అది బుద్ధి చేత మాత్రమే గ్రహించగలం, ఇంద్రియాలకు అతీతమైనది. యం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నా అధికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణ అపి విచాల్యతే. ఆ ఆత్మజ్ఞానం కలిగిన వారి ముందు ఒక నరకాన్ని తీసుకొచ్చి పెడితే అతను చెలించడు, స్వర్గాన్ని తీసుకొచ్చి పెడితే అంతకంటే ఎక్కువ సుఖం ఆయన దగ్గర ఉంటుంది. అది ఆత్మసుఖం. ఇంత గొప్పవారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, ఈ భగవతోత్తములందరూ కూడా అటువంటి వారే. ప్రహ్లాదుని తీసుకుందాం. ఆయన ఆత్మజ్ఞానం ముందు, ఆత్మసుఖం ముందు ఏనుగులను తీసుకొచ్చి ఆయన్ని తొక్కిచ్చినా సరే ఆయన చెల్లించలేదు. అలాగే ఎంత గొప్ప పాఠం తీసుకొచ్చి ఆయనకి బోధించినా సరే ఆత్మజ్ఞానం ముందు అది చిన్నదైపోయింది. మరి ఇంత గొప్పదైన ఆత్మజ్ఞానాన్ని మా అందరికీ కూడా పంచేయచ్చు కదా అని సామాన్యుడిగా మనం సామాన్య దృక్కోణంలో ఆలోచించినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అందరికీ ఇచ్చేశాం. అందరి దగ్గర అద్దాలు ఉన్నాయి, అద్దానికి మకిలి పట్టి ఉంది, ఆ మకిలిని తుడిచి చూసుకోండి అని. ఆ మకిలిని తొలగించటమే ఈ ప్రాక్టీసు, భగవద్గీత ప్రాక్టీసు. ఎందుకు తొలగించలేకపోతున్నాం ఈజీగా అంటే మన గుణం దానికి అడ్డపడుతోంది. ఆ గుణాన్ని ప్రభావితం చేస్తున్నది మన సంస్కారం. ఆ సంస్కారాన్ని ఆ విధంగా చేసింది మన వాసనా బలం. రామకృష్ణ పరమహంస చెప్పారు, గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ కూడా కింద చచ్చి కుళ్ళి పడి ఉన్నటువంటి ఆ కళేబరాల మీదే దాని దృష్టి అంతా ఉంటుంది. ఇదే వాసనా బలం అని చెప్పారు. సో మన వాసనా బలాలు ఏమిటో మనకు తెలుసు. ఆ వాసనా బలాన్ని మనం సంస్కరించుకోవాలంటే ఇదిగో ఇటువంటి సత్సంగాలు చేయాల్సి ఉంటుంది. సత్సంగం చేసి వాసనా బలాన్ని సరిచేసుకుందాం. 24వ శ్లోకంలో చెప్పినట్లుగా దుఃఖ సంయోగ వియోగం అనే విద్యను తెలుసుకుని తద్వారా కలతలను నిరోధించుకుందాం. కృష్ణ పరమాత్మ చెప్పారు, ఈ ప్రయత్నాన్ని కించిత్ చేసినా సరే మీరు మహా దుఃఖాల నుంచి జయించగలుగుతారా, మహా దుఃఖాల నుంచి తప్పించుకోగలుగుతారని సాంఖ్యయోగంలో చెప్పారు. అదే మనసును వెనక్కి తీసుకోవడం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.